ప్రెజెంట్‌గా నాకు ఇన్‌స్టా నుంచి, యూట్యూబ్ నుంచి అలాగే చాలా కాల్స్, అలాగే చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఒకటే అన్నమాట ఏంటంటే బ్రో ఎన్ఐటీ ಬಗ್ಗೆ తెలుసుకోవాలి. బ్రో అక్కడ ఎలా ఉంది? స్టడీస్ ఎలా ఉన్నాయి? క్యాంపస్ ఎలా ఉందని చెప్పేసి దాని గురించి ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ప్రెజెంట్‌గా నేనైతే అన్నమాచార్యలో ఎన్ఐటీలో నేనైతే 1 ఇయర్ కంప్లీట్ చేశాను. నా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఎలా ఉంటదని చెప్తాను. ఫుల్ డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లుంటే గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు గాని మోటివేట్‌గా ఉంటుంది. అలాగే మీ డౌట్స్ ఏమైనా ఉంటే గనుక నాకు కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. ఇదైతే నా ఫుల్ డీటెయిల్ 1 ఇయర్ వీడియో అయితే నేను పెడుతున్నాను అనమాట. మీది లాంగ్ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. మీరైతే రివ్యూ కావాలనుకుంటే కంపల్సరీ ఇక్కడ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇంకా పాయింట్ విషయానికి వెళ్ళిపోతే కనుక ఎడ్యుకేషన్ పర్పస్కి వస్తే కనుక ఎడ్యుకేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. మీరు కంపేర్ చేసుకోండి. నేనైతే 4th ఇయర్ వాళ్ళతో కంపేర్ చేస్తాను. ఇప్పటి వరకు వాళ్ళైతే ఏ కోర్సెస్ కానీ కంప్లీట్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ 4th ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 3 మంత్స్ వాళ్ళు కోర్స్ చేయాలి ఉంటుంది. బట్ ఎన్ఐటీ ఏంటంటే ఎడ్యుకేషన్ అయితే అలాగ ఉండదు అనమాట. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఇయర్ లోనే జావా స్క్రిప్ట్, అలాగే పైథాన్, మాంగో డిబి, ఎస్క్యూఎల్, హెచ్టిఎంఎల్ ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాను. ఎడ్యుకేషన్ పర్పస్కి వస్తే కనుక చాలా ఇక్కడ హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ఎన్ఐటీలో. నేను చెప్తాను కదా, ఎడ్యుకేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వేరే విషయాలకు వస్తే కనుక పాయింట్స్ లిస్ట్లో అది నెక్స్ట్ ముందు పాయింట్స్లో మాట్లాడుకున్నాం. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కంపేర్ చేసుకుంటే కనుక వేరే కాలేజ్తో అలాగే ఎన్ఐటీ కంపేర్ చేసుకుంటే ఎన్ఐటీ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పేయడం కానీ, అక్కడ ఉన్న స్లైడ్స్, అలాగే మనకి ఇచ్చే పోర్టల్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే రిపీట్ అయిన కాన్సెప్ట్ రిపీట్ అవుతూ ఉంటాయి. బట్ ఎన్ఐటీలో అలాగ ఉండదు. మీకు చేంజ్ అవుతూ ఉంటాయి. మరి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఏదైనా కొన్ని కొత్త టెక్నాలజీ వచ్చిందంటే వేరే కాలేజ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు టైం తీసుకుంటారు. ఫర్ 2 ఇయర్ 1 ఇయర్ టైం తీసుకుంటారు. బట్ ఎన్ఐటీలో ఏంటంటే ఉంటుంది కరికులం అనేది విత్ ఇన్ మనకి 2 మంత్స్లో చేంజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎడ్యుకేషన్ పర్పస్కి వస్తే కనుక ఇది మీరైతే ఇంటర్ ఎలా చదివారో సేమ్ జేఈ మీన్స్కి ఎలా కష్టపడ్డారో ఇక్కడ వచ్చాక అలాగే కష్టపడాల్సి ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, మెయిన్ ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఎడ్యుకేషన్ అయితే ఏ మాత్రం తప్పు పట్టను. ఇక్కడ ఏంటంటే చాలా చాలా బాగుంటుంది. పాయింట్ వన్, ఇంకా సబ్జెక్ట్స్కి వస్తే కనుక మనం కొలాబరేషన్ అయినది అనుమతి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి అయితే ఏ సబ్జెక్ట్స్ ఉండవు. బరీ ఎన్ఐటీ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. అలాగే ఇంకా మీకు ఏమన్నా కానీ బుట్ క్యాంప్లో చెప్పుంటారు కదా రికార్డ్స్ ఏమి ఉండవు అని చెప్పి. బట్ అలాంటి ఏమి ఉండవు. మీరు రికార్డ్స్ రాయాల్సిందే ఇక్కడ. అలాగే అన్నమాచార్య ఏదైతే వాళ్ళ ల్యాబ్స్ అయితే పెడతారు, ల్యాబ్స్ అటెండ్ కావాలి, రికార్డ్స్ రాయాలి, అసైన్మెంట్స్ రాయాలి. ఎందుకంటే మనకి సర్టిఫికేట్ వచ్చేది అన్నమాచార్య కాబట్టి అన్నమాచార్య కొన్ని ల్యాబ్స్ అలాగే ఎగ్జామ్స్ కానీ కొన్ని రాయాల్సి ఉంటాయి. ఎగ్జామ్స్ అయితే ఏముండవు కానీ బట్ ఎన్ఐఐటి ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ పెడతారు. బట్ వాళ్ళు అన్నమాచార్య వాళ్ళు ఎలా రాస్తారో మనం కానీ ఎగ్జామ్స్ అలాగే రాయాల్సి ఉంటుంది. మనకేం ల్యాప్టాప్లో ఉండవు. ఎన్ఐఐటి క్లాస్ ఎగ్జామ్స్ కూడా సపరేట్ ఉంటాయి. మీకు వీక్లీ వస్తుంటాయి, డేను వస్తుంటాయి. డే టు డే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అనమాట. డైలీ కండక్ట్ చేస్తుంటారు. ఎంసీక్యూస్ అని చెప్పేసి, మోడల్ క్విజ్ అని చెప్పేసి డైలీ మీకు అయితే కండక్ట్ చేస్తుంటారు. ఇది అంతా ఇప్పుడు నేను చెప్పిన వరకు అయితే బరీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. గుర్తుపెట్టుకుని ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇంకా మనము మిగతా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్యాంపస్ విషయానికి వస్తే కనుక ఏంటంటే ఇక్కడ క్యాంపస్ ఎలా ఉంటుందంటే అన్నమాచార్యతో కొలాబరేషన్ కాబట్టి మనకైతే ఇక్కడ నీకు సపరేట్ ఎన్ఐటీ వాళ్ళకి స్పోర్ట్స్ మీకు అనే ఫీల్డ్ అయితే ఏదో వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇంకేంటంటే మనమే ఈవినింగ్ టైంలో వాళ్ళకి ఎలాగైతే 4 to 6 వరకు టైం ఉంటుందో ఆ టైంలోనే మీరు వెళ్ళి ఆడుకోవచ్చు. మీకేమి ఎన్ఐటీ అని చెప్పేసి సపరేట్గా మనకైతే ఫీల్డ్, గ్రౌండ్ అలాగే ఏం ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే మనం ఆల్రెడీ కొలాబరేషన్ అయ్యింది అన్నమాచార్యతో కాబట్టి వాళ్ళు ఆడే టైంలోనే మనం వెళ్ళి ఆడుకోవాల్సి ఉంటుంది. ఇంకా నార్మల్ క్లబ్ యాక్టివిటీస్ అలాగే ఈవెంట్స్ అయితే కనుక నాకు జరిగిన మాత్రం నా ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా, ఫస్ట్ 2 ఈవెంట్స్ బాగా చేశారు అంతేగాని మళ్ళీ వచ్చావా ఈ ఈవెంట్స్ లేవు, ఈ ఒక ఫంక్షన్స్ లేవు. ఫస్ట్ దసరా ఈవెంట్, గణేష ఈవెంట్, అలాగే దీపావళి ఈవెంట్ అంతే. ఆటతో లాస్ట్ బాగా ఈవెంట్స్ చేయడం కానీ, ఖర్చు పెట్టడం కానీ, వాళ్ళు పైన బడ్జెట్ పంపించడం కానీ ఇవైతే బాగా జరిగాయి. ఎందుకంటే స్టార్టింగ్లో ఇంట్రాక్షన్ చేస్తేనే కదా స్టూడెంట్స్ ఇంకొన్ని మళ్ళీ పిలిపించాలంటే అక్కడ వాళ్ళు జాయిన్ చేయాలన్నా అని చెప్పేసి స్టార్టింగ్లో బాగా ఇంట్రాక్షన్ చేశారు. బట్ మళ్ళీ మళ్ళీ రాగా ఏ ఈవెంట్స్ లేవు. నార్మల్గా కాలేజ్ క్లాస్ రూమ్లోనే చేసేవాళ్ళు అనమాట. అంతకుముందు అంతా ఈవెంట్స్ చాలా బాగా గ్రాండ్గా చేశారు. ఇంకా కావాలంటే మీకు వీడియోస్ కానీ పెడతాను, కావాలంటే డిస్ప్లే మీద చూడొచ్చు ఎలా ఉంటాయని చెప్పేసి కదా. క్లబ్ యాక్టివిటీస్ వచ్చేసి కనుక ఇక్కడైతే మనకైతే డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. ఎంటర్ప్రీనియర్ క్లబ్ ఉంటుంది, చెన్నై క్లబ్ ఉంటుంది, ఆర్ట్స్ క్లబ్ ఉంటుంది, సోషల్ మీడియా క్లబ్ ఉంటుంది. డిఫరెంట్ క్లబ్ యాక్టివిటీస్ వర్గానికి వస్తే ఇంకా చాలా బాగా నడుస్తున్నాయి. ఎవరికైతే ఇంట్రాక్షన్ ఉంటుందో, క్లబ్ యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగా పార్టిసిపేట్ చేయొచ్చు. కొందరికి ఇంట్రాక్షన్ ఉండదు, కొందరికి ఉంటుంది. ఇదైతే మనకి ఆఫ్టర్ 4 అయితే ఉంటుంది. నీకైతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఉండొచ్చు, లేదంటే మనం మామూలుగా ఏదైనా చెప్పానైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ క్లబ్ విషయాలకు వస్తే క్లబ్ యాక్టివిటీస్ అయితే చాలా బాగా నడుస్తాయి. ఇదన్నమాట ఇక్కడ వరకు. నెక్స్ట్ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సి వచ్చేసి మీకు హైదరాబాద్ క్యాంపస్లో బూట్ క్యాంప్ వెళ్ళింటే అక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారో ఇక్కడ ఏది ఉండవు.
ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరైతే అక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారో రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కానీ హ్యాండ్స్ ఆన్ కానీ ఇక్కడ ఏదైతే ఉండవో ఓన్లీ ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేస్తారంటే మీకు 2 monthsకి లేదంటే 1 monthly ఒకసారి అయితే మీకు వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తారనమాట. డిఫరెంట్ వర్క్షాప్ కండక్ట్ చేస్తారు. ఆ వర్క్షాప్ జరిగినప్పుడు మాత్రమే మీకైతే రోబోటిక్స్ కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ కానీ తెచ్చడం కానీ ఉండదంటే ఆ వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు మాత్రమైతే మీకైతే ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. అప్పుడు మాత్రమే మీరు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేయగలరు. లేక అంతకుమించి మీకు ఇక్కడైతే ఏ ల్యాబ్స్ లేవు, ఏ ఒక ఎక్విప్మెంట్ లేదు. ఇక్కడ చూసుకోండి, మీకు ఏ అయితే ఎక్విప్మెంట్ లేదు, మీకు వీడియోస్ ద్వారా మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే వర్క్షాప్ నడుస్తాయో అప్పుడు మీకు ఎక్విప్మెంట్ వస్తుంది, మీరు దాన్ని రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంతకుమించి ఇక్కడ ఏ ల్యాబ్స్ లేవు, గుర్తుపెట్టుకోండి. ఇంకా క్లాస్ రూమ్ విషయానికి వస్తే కనుక మామూలుగా స్ట్రెంత్ అయితే 72+ అట్లా ఉంటాము. 143 సంథింగ్ ఉంటాం అనమాట. 2 సెషన్స్ అయితే మాకు డివైడ్ చేశారు. సెషన్కి ఇంకా క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, నార్మల్ హనుమాచార్యకి ఎలా ఉంటాయి, టేబుల్ బెంచెస్ అలానే ఉంటాయి. మనకి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్గా సాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అనమాట. అదే మనకి ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ల్యాప్టాప్ తీసుకోవడానికి. ఇంకా స్మార్ట్ టీవీ అయితే అందరికీ కామన్ ఉంటుంది, హనుమాచార్య కామన్ ఉంటుంది, మనకున్న కామన్ ఉంటుంది. మనకి పీపీటీస్ ఎందుకంటే మనకి మొత్తం పీపీటీస్ వచ్చేసేది ల్యాప్టాప్లోనే వస్తాయి కాబట్టి అందుకు వాళ్ళు పీపీటీస్ చూసుకుంటేనే మనకి కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా మెంటర్ విషయానికి వస్తే కనుక స్టార్టింగ్లో అయితే మెంటర్స్ ఉండేవాళ్ళు. గుర్తుపెట్టుకున్న పాయింట్, స్టార్టింగ్ సెమ్ అయ్యేంత వరకు మెంటర్స్ ఉండేవాళ్ళు. సెమ్ 2 తర్వాత నో మెంటర్స్. ఎఫ్ఎస్ఎల్ అయితే మెంటర్సే ఉండరు. టీచర్సే ఆ సబ్జెక్ట్ మీద కన్వర్జేషన్ చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళే మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు. సెకండ్ సెమ్ తర్వాత నో మెంటర్స్. మెంటర్ అయితే ఒక్క మెంటర్ గానే ఉండరు. సమ్ సబ్జెక్ట్స్ గానే మీకు అయితే రెడ్యూస్ అయితే, సమ్ న్యూ సబ్జెక్ట్స్ గానే యాడ్ అవుతూ ఉంటాయి, కాన్సెప్ట్స్ యాడ్ అవుతుంటాయి. గుర్తుపెట్టుకోండి, సెమ్ వరకునే మెంటర్స్ ఉన్నారు, అంతమించి మళ్ళీ నెక్స్ట్ ఒక మెంటర్ గానే లేరు. ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారో ఎన్ఐటీకి వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పాయింట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే ఎన్ఐటీకి చేరండి. నేనైతే ఫిక్స్ చెప్తున్నా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఈ పాయింట్ని జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ని మీరు మెయిన్లోకి వేసుకోండి. ఏంటంటే ఇక్కడ మీకు స్టార్టింగ్లో అయితే మీకు సమ్ ఫీజ్ అనేది అలాట్మెంట్ చేస్తారు కదా, ఫర్ 4 years మీకు ఇంత అని చెప్పేసి అన్నమాట అలాట్మెంట్ ఉంటుంది. అక్కడ మీకు స్టార్టింగ్ ఒక రకం చెప్తారు, మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాక మీకు అయితే ఇంకో రకం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అక్కడ చెప్పేది వేరు, ఇక్కడికి వచ్చాక మీరు జాయిన్ అయ్యాక ఫీజు కట్టే స్ట్రక్చరే వేరే ఉంటుంది. గుర్తుపెట్టుకొని మీకు స్టార్టింగ్ ఏదైతే సెమ్ స్టార్ట్ అవ్వే ముందు ఏదైతే ఫీజు స్ట్రక్చర్ ఉంటుందో టోటల్ అమౌంట్ స్టార్టింగ్ రోజుల లోపలే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పే చేయలేదంటే వితౌట్ మీకైతే అలోషన్ ఉండదు. మీకు ఏ ఒక పోర్టల్ యాక్సెస్ కానీ మీకు రాదు. చెప్పాను కదా, స్టార్టింగ్ డే మీరు కట్టగలిగితే మాత్రమే అమౌంట్, అది సెమ్ మొత్తానికి ఫీజు మీరు స్టార్టింగ్ కట్టగలిగితే మాత్రమే మీరైతే అలో ఉంటుంది. లోపలికి లేదైతే అలో ఉండదు. మీకు అలో చేయరు. రూల్స్ ఎలా ఉంటాయన్నమాట, స్టార్టింగే కట్టించుకుంటారు, స్టార్టింగే చేయాలి, లేదంటే మీకు ఏ ఒక లెర్నింగ్ యాక్సెస్ రాదు, ఇక్కడ పోర్టల్ కానీ రాదు, మీకు ఏ అటెండెన్స్ కానీ ఉండదు. చెప్తున్నాం కదా, స్టార్టింగే కట్టాల్సి ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఈ పాయింట్ని మెయిన్లో పెట్టుకొని ఆ తర్వాత జాయిన్ అవ్వండి. ఇంకా ఎడ్యుకేషన్ పర్పస్ ఇలా ఉంటుంది. నేటివ్స్ అయితే సమ్ ఇలాగ ఉంటాయి. మీకైతే ఇక్కడ అన్నమాచార్య అలాగే మీకు ఎన్ఐటి కంపేర్ చేసుకుంటే ఎన్ఐటి చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రం నేను చెప్తున్నాను. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదన్నమాట. ఈ ఫుల్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసిందని చెప్పేసి నా అభిప్రాయం. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే కనుక మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఇన్స్టా పేజ్ కనుక ఫాలో అవ్వండి. ఇలా మోర్ అప్డేట్స్ కోసం మన పేజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.